Zuber and Company, fire forensic experts and forensic engineers. Seeking answers from ashes. Seeking answers. ఓ సినిమా, కోట్ల పెట్టుబడి, కానీ ఒక్క నిరసనతో అంతా గంగిలో కలిసిపోయే ప్రమాదమొస్తే? సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రపంచం చాలా విచిత్రమైనది. ఒక్కోసారి ఒక్క చిన్న ఆందోళన కూడా మన ఆర్థిక ప్రణాళికల్ని తలకిందులు చేసేయొచ్చు. అలాంటప్పుడు మనల్ని పట్టుకోవాల్సిన సేఫ్టీనెట్, అదే ఫెయిలైతే ఏం జరుగుతుందో చెప్పే కథ ఇది. సరే, అంతా బానే ఉంది. కానీ మనల్ని కాపాడాల్సిన ఇన్షూరెన్స్ పాలసీనే మనకి అడ్డు తిరిగితే పరిస్థితేంటి? కొన్ని కోట్ల రూపాయల నష్టం, నిలబెట్టుకోని ఒక వాగ్దానం. ఈ కేసులో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది ఏమీ కల్పిత కథ కాదు. ప్రతి మాట ఇదిగో ఈ లీగల్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నదే. ఇది ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్కి, ఒక పెద్ద ఇన్షూరెన్స్ కంపెనీకి మధ్య జరిగిన ఒక కాగితాల యుద్ధం. అసలు వాళ్ల మధ్య గొడవకు కారణమేంటి? సింపుల్, ఒకే ఒక్క క్లెయిమ్, దాన్ని తిరస్కరించడం. అది కొన్ని ఏళ్లపాటు సాగిన ఒక పెద్ద పోరాటానికి దారితీసింది. సరే, ఇప్పుడు టైంలో కొంచెం వెనక్కెళ్దాం. 2009 చివరి రోజులనుకోండి. అప్పటి తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సాధన ఉద్యమంతో వాతావరణం చాలా వేడిగా ఉంది. సరిగ్గా అలాంటి టైంలోనే అదుర్స్ అనే ఒక భారీ సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఇంకేముంది, అది వెంటనే ఒక పొలిటికల్ టార్గెట్ అయిపోయింది. సో ఈ పొలిటికల్ గొడవ ముందే ఊహించారు సినిమా డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ థియేటర్స్. అందుకే చాలా తెలివిగా ఒక అడుగు ముందుకేశారో. సరిగ్గా ఇలాంటి ఆటంకాల వల్లే వచ్చే నష్టాలని కవర్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకున్నారో. అంటే వాళ్ళ దగ్గర ఒక సేఫ్టీ నెట్ ఉంది, లేదా ఉందని అనుకున్నారు. ఇక అనుకున్నదే అయ్యింది. నిరసనలు స్టార్ట్ అయ్యాయి, షోలు ఆగిపోయాయి, డిస్ట్రిబ్యూటర్కి భారీగా నష్టమొచ్చింది. వెంటనే వాళ్లు తమ ఇన్షూరెన్స్ పాలసీ వైపు చూశారు. కాని వాళ్లకక్కడ రక్షణ దొరకలేదు, తిరస్కరణే ఎదురైంది. ఇదిగోండి ఆ లెటర్. ఈ ఒక్క కాగితంతో అప్పటి వరకు ఉన్న బిజినెస్ ప్రాబ్లం ఒక లీగల్ ఫైట్గా మారిపోయింది. మరి ఇంతకీ కొన్ని కోట్ల రూపాయల క్లెయిమ్ని రిజెక్ట్ చేయటానికి ఇన్షూరెన్స్ కంపెనీ చెప్పిన కారణాలేంటి? ఇన్షూరెన్స్ కంపెనీ 2 ముఖ్యమైన పాయింట్స్ మీద తమ వాదన వినిపించింది. ఒకటి, సినిమా రిలీజ్ డేట్ మారింది, కానీ ఆ విషయం మాకు చెప్పలేదు అని. ఇక రెండోది, వాళ్లు డైరెక్ట్గా సినిమా ప్రొడ్యూసర్ పైనే నిందవేశారు. ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే గొడవ పెద్దదైందని వాదించారు. సరే, ముందు మొదటి పాయింట్ చూద్దాం. ఇది ఒక పెద్ద మిస్టరీ లాంటిది. ఒకరేమో మేం ఇన్ఫార్మ్ చేశామంటున్నారు, ఇంకొకరేమో మాకు ఏమీ తెలీదు అంటున్నారు. అసలు నిజంగా ఏం జరిగిందో చూద్దాం పదండి. ఇదిగో కేసులో మనం మొదటి సాక్ష్యం. ఈ ఈమెయిల్ చూస్తే డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ డేట్ మార్పు గురించి వాళ్ల బ్రోకర్కి క్లియర్గా చెప్పారు. పేపర్ మీద అంతా కరెక్ట్గానే ఉంది. మరింకేంటి సమస్య? కథ ఇక్కడితో అయిపోలేదు. అయితే కథలో అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చూడండి, ఇన్షూరెన్స్ కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఏమో మాకు ఏమీ తెలియదు అని వాదిస్తుంది. కానీ అదే కంపెనీలో ఇంకొక డిపార్ట్మెంట్ కొత్త రిలీజ్ డేట్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తూ డాక్యుమెంట్స్ ఇచ్చేసింది. అంటే వాళ్లకి విషయం మొదటి నుంచి తెలుసన్నమాట. ఇదొక క్లాసిక్ కేస్ అంటారు కదా, ఎడమ చేత్తో ఏం చేస్తున్నారో కుడి చేతికి తెలియకపోవడం లాంటిది. ఈ ఒక్క పాయింట్తో వాళ్ల వాదన వాళ్లే నీరుగార్చినట్టు అయింది. అసలు ఈ ఇన్షూరెన్స్ బ్రోకర్ ఎవరు? వాళ్ల రోల్ ఏంటి? చట్టప్రకారం వాళ్లు జస్ట్ మధ్యవర్తులు కాదు, వాళ్లు ఒక అఫీషియల్ ఛానల్. అంటే డిస్ట్రిబ్యూటర్ బ్రోకర్కి విషయం చెప్పారంటే అది ఇన్షూరెన్స్ కంపెనీకి చెప్పినట్టే లెక్క. సిస్టమ్ పనిచేసేది అలానే. ఇన్ని సాక్ష్యాలు చూశాక కోర్టుకి ఎక్కువ టైం పట్టలేదు. ఇన్షూరెన్స్ కంపెనీ మాకు చెప్పలేదు అన్న వాదన మొత్తం పూర్తిగా తప్పుడు ఆధారంపై కట్టిందని తేల్చేసింది. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫెయిల్. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఆరోపణ సంగతేంటి? నిరసనలకు కారణం సినిమా నిర్మాతే అని ఇన్షూరెన్స్ కంపెనీ అంది కదా, ఆ కథ చూద్దాం. ఇక్కడ ఇన్షూరెన్స్ కంపెనీ స్ట్రాటజీ ఏంటంటే బ్లేమ్ షిఫ్ట్ చేయడం. సినిమా నిర్మాత గొడవను రెచ్చగొట్టారు కాబట్టి ఆ నష్టానికి డిస్ట్రిబ్యూటర్ బాధ్యత వహించాలని వాదించారు. కాని డిస్ట్రిబ్యూటర్ వాదన చాలా సింపుల్ అండ్ లాజికల్. ఆయన నిర్మాత, మేం డిస్ట్రిబ్యూటర్లం, ఆయన మాటలకి మాకు సంబంధమేంటి? ఈ విషయంలో అయితే కోర్టు చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది.
ఇన్సూరెన్స్ కంపెనీ వాదన కేవలం ఊహాజనితం అని, ఒక కుంటి సాకు తప్ప మరేమీ కాదు అని తీర్పులోనే స్పష్టంగా చెప్పేసింది. రెండో ఆర్గ్యుమెంట్ కూడా మొదటిదానికన్నా ఘోరంగా వీగిపోయింది. సరే, ఇన్సూరెన్స్ కంపెనీ రెండు వాదనలు నిలబడలేదు. దాంతో కేస్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఏళ్ల తరబడి సాగిన ఈ పోరాటానికి ఫైనల్ వర్డిక్ట్ టైమొచ్చింది. ఫైనల్గా కోర్టు ఏం చెప్పింది? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన రిజెక్షన్ లెటర్కి అసలు విలువే లేదు, అది చెల్లదు అని తేల్చేసింది. ఎందుకంటే వాళ్ల నిర్ణయం మొత్తం వాస్తవాలని పట్టించుకోకుండా తప్పుడు అంచనాల మీద ఆధారపడి ఉంది అని చెప్పింది. కోర్టు డిస్ట్రిబ్యూటర్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత చెల్లించాలో కూడా చెప్పింది. ఫస్ట్, వాళ్లు కోల్పోయిన ఆదాయానికి పూర్తి మొత్తం, అంటే 3,85,00,000 రూపాయలకు పైగా. అంతేనా? లేదు, తప్పుగా క్లెయిమ్ని రిజెక్ట్ చేసి ఇబ్బంది పెట్టినందుకు నష్టపరిహారంగా మరో 1,00,000 రూపాయలు. ఇక ఫైనల్గా అసలు ఫైట్ చేయాల్సిన అవసరం లేని ఈ కేసులో అయిన లీగల్ ఖర్చుల కోసం మరో 50,000 రూపాయలు. మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. మాట తప్పితే భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈ పెనాల్టీలు ఇక్కడితో అయిపోలేదు. డబ్బులు చెల్లించడం ఆలస్యం చేస్తే వడ్డీ కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇది కేవలం డబ్బులు తిరిగివ్వడం కాదు, బాధ్యతగా ప్రవర్తించనందుకు వేసిన శిక్ష. సరే, ఈ కేసు కేవలం సినిమా వాళ్లకే కాదు, మనందరికీ ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ చేశాక తర్వాత కొత్త కొత్త కారణాలు వెతకలేవు. వాళ్ల నిర్ణయం ఊహాగానాల మీద కాదు, వాస్తవ సాక్ష్యాల మీద ఆధారపడి ఉండాలి. ఇది పాలసీదారులకి ఒక పెద్ద రక్షణ. చివరగా ఈ కేసంతా మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. వ్యాపారంలో ఒక మాట తప్పినప్పుడు దాని అసలు విలువ కేవలం డబ్బుల్లోనే ఉంటుందా? లేక నమ్మకం, నిజాయితీ రూపంలో అంతకంటే పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుందా?